సార్ 2 రాష్ట్రాల్లో చూస్తే ప్రజల్ని సోమరులు చేస్తున్నారు, ప్రజలకు ఉచితంగా చాలా పథకాలు అందజేస్తున్నారు, వారికి కావాల్సిన కన్నా మించి ఇస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది. కొద్దిమంది ఆర్థిక నిపుణులు అయితే ఇలాంటి పథకాలతో రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ 2 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఎటువంటి దిశలతో పోతే వారి యొక్క రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సరే, కడుపు నిన్నోడు తిరిగా మాట్లాడతాడు, కడుపుకు లేనోడు అప్పుడు నాకు అన్నం పెట్టరా నాయన తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. అంతేనా? బలిసినోడు ఏమనుకుంటాడే, వాడికి ఇంకా బిర్యానీ కావాలనుకుంటాడు, చికెన్లో నాటుకోడి కావాలనుకుంటాడు. ఇవన్నీ ఆర్థికపరమైనటువంటి పరిస్థితులలో రకరకాల ఆలోచిస్తారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ కుల వ్యవస్థ పోవాలి, ఈ దరిద్రం పోవాలి. మనుషుల మధ్యనే అన్యోన్యత లేదు ఈ దేశంలో. అన్నా తమ్ములుగా ఉండాల్సినటువంటి వాళ్ళు విడిపోయి బతుకుతున్నారు. ఇదంతా పోవాలంటే సంక్షేమ రాజ్యాంగం ముందుకు సాగాలి. అదే అంబేద్కర్ కోరిక. ఆ దిశలో గనక ప్రయాణం చేయకపోతే నువ్వు ఎంత డబ్బు ఉన్నా ఏం ప్రయోజనం? అది దానివల్ల ఎవడికి కావాలి డబ్బు? డబ్బు ఎవడికి కావాలి? నాకు రెస్పెక్ట్ కావాలి. అందుకే అంబేద్కరు ఈ ఈ కుల వ్యవస్థ పోతే తప్ప ఈ దేశం బాగుపడదని చెప్పాడు ఆయన. కులం పునాదుల మీద ఈ దేశం యొక్క భవిష్యత్తును మీరు నిర్మించలేరని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఇవాళ అటువంటి మహనీయులు చెప్పినటువంటిది క్లియర్గా ఇవాళ మనకు కనపడతా ఉంది కదా. ఈ కులాన్ని పోగొట్టే ప్రయత్నంలో ప్రభుత్వాలు పనిచేయాలి, కులాన్ని పోషించే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఇవాళ చేసిన వాళ్ళు చేసిపోయారు పాపం, చేసిన కాడికి. ఇప్పుడు ఉన్నోళ్ళు ఇంకా బాగా చేసుకుంటే వాళ్ళకే మంచిది, ఆ ప్రభుత్వాలకి ఆ పార్టీలకి మంచిది. అది నా అభిప్రాయం. సో హరీష్ రావుని ఎందుకు సార్ కేసీఆర్ ఇంత చిన్న చూపు చూస్తున్నారు? అది చిన్న విషయం సార్, అది మనం మాట్లాడేది కాదు. చాలా పెద్దది సార్, టాక్ ఆఫ్ ది ఇష్యూ తెలంగాణలో రాష్ట్ర ఇష్యూ. అది వాళ్ళ ఫ్యామిలీ అఫేర్, అది మనకు సంబంధం. అది వాళ్ళ కుటుంబం సంబంధించి. ఎవరిని కుటుంబంలో ఎలివేట్ చేయాలి, ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని తీయాలి, అది ఆయన ఇష్టం. అది వాళ్ళ కుటుంబం ఇంట్రెస్ట్. వాళ్ళిద్దరు మామ అల్లుళ్ళు, ప్రేమగా అల్లుళ్ళు. వాళ్ళిద్దరు బాగా తండ్రి కొడుకుల కంటే కూడా ఎక్కువ ఉండేటువంటి, నాకు బాగా తెలుసు కదా. వాళ్ళు నా దగ్గర కూడా చాలా కాలం మేమంతా కలిసే ఉన్నాం. కాబట్టి హరీష్ రావు చంద్రశేఖరరావు విడదీయని బంధం అది. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఏం చేసుకోవాలనేది ఆయన ఇష్టం. మనం ఎందుకు దాని మీద కామెంట్ చేయాలి? అవసరం లేని సబ్జెక్ట్. సో ఓవరాల్గా 2 రాష్ట్రాల సఖ్యత 2 రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తుందని మీరు భావిస్తున్నారు? మంచి చేసుకోవాలి, మంచి చేయాలని కోరుతున్నా, మంచిగా చేసుకుంటారని ఆశిద్దాం. విన్నరా? కాబట్టి నేను మీకు ఫైనల్గా ఒక మాట చెప్పేది ఏంటంటే, నమ్మిన ప్రజలకు, నమ్మిన నాయకులకు న్యాయం చేయనోడు ఏం చేస్తారు సార్? ఏ లీడర్ అయితే మాత్రం అసలు ఆ లీడర్షిప్ ఎందుకు? అందుకే నేను ఒక మాట చెప్పా, నమ్మినోనికి ప్రాణం ఇచ్చేటోళ్ళు వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. చూడండి, మొన్న తనతో పాటు జైల్లో ఉన్నటువంటి ఆయన పేరు ఏదో చెప్తారు, మంత్రి పదవి ఇచ్చాడు. కష్టాల్లో ఉన్న ప్రతి వాడు మోపినేని వెంకటరమణకి అదేవిధంగా ఏరుకొచ్చి ఇచ్చాడు. తనతోని రాజీనామా చేసిన వాళ్ళు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్ర ఎవరో మర్చిపోయారు ఆయన. అర్థమైందా? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులలో పేర్లే సరిగా నాకు తెలియదు. పుష్ప శ్రీవాణి ఎవరన్నా కావచ్చు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, అలా పేర్లు ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు. అయితే కూడా వాళ్ళని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చాడు గంట మీద. ఎంత గొప్పోడండి! అవును. అతని గొప్పతనాన్ని ఖచ్చితంగా మనం అభినందించవలసింది. సార్, పెద్ద ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు నమ్మిన వాడిని మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. నమ్మిన వాడికి ప్రాణం ఇచ్చే మనుషులు, నాయకులు రాజశేఖర్ రెడ్డి, జగన్. ఇదే పెద్ద స్లోగన్ నీకు. అయ్యా, ఖచ్చితంగా సార్. నీకు నీ దాంట్లో నువ్వు స్లోగన్ పెట్టుకోవాల్సిన ఐటమ్ ఇదే. అంతే సార్, ఖచ్చితంగా. నమ్మిన వాడికి ప్రాణం ఇచ్చేటువంటి కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. నమ్మిన వానికి మోసం చేసి చంపే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.